ఒక్కొక్కటిగా వస్తున్నట్టుగా మన జగన్ గారి 5 ఏళ్ల పాలనలో పాపాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయన్నమాట. లేపాక్షి భూములు దాదాపు ఒక 15-20 సంవత్సరాల నుంచి మనందరం ఈ మాట వింటూనే ఉంటాం. లేపాక్షి భూముల్ని రాజశేఖర్ రెడ్డి గారు ఎట్లా హిందూ శ్యాంప్రసాద్ రెడ్డికి ఏమంటారు మొత్తం ఇచ్చింది, ఆ హిందూ శ్యాంప్రసాద్ రెడ్డి గారు ఏ విధంగా దాన్ని కొదవబెట్టింది, ఇవంతా పాత స్టోరీలు మనం చాలాసార్లు చూసాం. సో ఇవంతా కోర్టులకు ఎక్కింది, ట్రిబ్యునల్లో ఉన్నాయి రకరకాలు. గత 5 సంవత్సరాల నుంచి జగన్మోహన్ రెడ్డి గారు ఈ 8,884 ఎకరాల లేపాక్షి భూములను చాలా సైలెంట్గా ఏం మాట్లాడకుండా చాలా చీప్గా కూట్నీళ్ళకు అంటారు మా రాయలసీమ భాషలో. కూట్నీళ్ళకు అంటే కారు చౌకగా ఎలా కొట్టేయాలంటే 8,844 ఏకర్స్ భూమిని కేవలం 500 కోట్లకు కొట్టేయాలని ట్రై చేస్తున్నాం అనమాట. కేవలం 500 కోట్లకు. సో ఇష్యూ ఏంటంటే మొత్తం 8,844 ఎకరాల భూములు 5,811 ఎకరాలు అసైన్ భూములు, మిగిలిన 3,032 ఎకరాలు ప్రభుత్వ భూములు. రాజశేఖర రెడ్డి గారు చాలా ఉదారంగా చాలా పెద్ద సైన్స్ అండ్ టెక్నాలజీ సిటీ ఏర్పాటు చేస్తాను హిందూ శ్యాంప్రసాద్ రెడ్డికి ఇవ్వడం, ఆయన దాన్ని కుదవబెట్టేయడం, ఆయన దాన్ని దివాలా తీయడం, ఆ తర్వాత ఈడీ ఆ భూముల్ని అటాచ్ చేయడం, శ్రీ జగన్మోహన్ రెడ్డి గారిని ఆ కేసులో A1గా A2గా మన విజయసాయి అట్లా ఉంటాడు ఇప్పుడు, ఆయన్ని ప్రవేశపెట్టడం, వాళ్ళిద్దరి మీద కేసు బుక్ చేయడం, ఆయన జైల్లో ఉండడం, బెయిల్ తీసుకొని రావడం, ఇవంతా జరిగాయి. 2019లో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చారు. వచ్చిన తర్వాత ఆయన కళ్ళు అట్లా మొత్తం రాష్ట్రం అంతా తిరిగాయి కదా, ఎక్కడ భూములు కనిపిస్తాయి, ఎక్కడ తీసుకుందామని. ఈ 8,844 ఎకరాల్లో 4,190 ఎకరాలు అనుకుంటాను మొత్తం అప్పట్లో హిందూ శ్యాంప్రసాద్ రెడ్డి బ్యాంకుల్లో కుదవబెట్టి లోన్ తీసుకున్నాడు. దాదాపు 4,000 కోట్ల రూపాయలు లోన్ తీసుకున్నాడు. ఆ లోన్లో కట్టకపోతే బ్యాంకులు వచ్చాయి, మా దగ్గర లోన్ తీసుకున్నాడు ఆయన కట్టలేదు, సో ఆయన కుదవబెట్టిన మేము ఆ భూములు గ్యారంటీగా పెట్టుకొని ఇచ్చాము, ఆయన కుదవబెట్టిన భూముల్ని మాకు ఇప్పించేసేయండి అని చెప్పి ట్రిబ్యునల్లో దాఖలు చేశారు. చూడ్డానికి బాగానే ఉంటుంది ఇది, కానీ ఇది బోల్ట్ రూపం అంటే BOLT బిల్డ్ ఆపరేట్ లీజ్ ట్రాన్స్ఫర్ రూపంలో వచ్చింది అది. సో 119 కోట్ల రూపాయలకి రైతుల దగ్గర APIIC అంటే అప్పటి ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ రైతుల దగ్గర నుంచి 119 కోట్ల రూపాయలకి 8,000 ఏకర్స్ ఇంక్లూడింగ్ గవర్నమెంట్ భూమి. సో కొని టోటల్ 8,000 ఏకర్స్, దాంట్లో 5,811 ఏకర్స్ని కొని మొత్తం ఆ ల్యాండ్ పార్సల్ని ఎందుకు ఇచ్చింది? ఓనర్షిప్ ఇవ్వలేదు, ల్యాండ్ నువ్వు వాడుకో, అక్కడ పరిశ్రమ స్థాపించు అని చెప్పించింది. ఈయన రాజశేఖర్ గారి గవర్నమెంట్లో హ్యాపీగా దాన్ని బ్యాంకులు కుదవబెట్టారు. ఆ బ్యాంకుల్లోని దొంగ వెధవలు ఎవరో, బ్యాంకుల్ని దొంగ వెధవలో నేను తిడుతున్నా, అది వాడి భూమి కాదు, హిందూ భూమి కాదు, అది గవర్నమెంట్ లీజుకి ఇచ్చిన రైతుల భూమి, అది గవర్నమెంట్ భూమి. దాన్ని కుదవబెట్టుకుని 4,000 కోట్ల రూపాయలు ఇచ్చిన ఆ మహా మేనేజర్లు ఎవరో అప్పటి బ్యాంక్ మేనేజర్లు. సరే అయిపోయింది, ఆయన భూమిని కుదవబెట్టేసుకొని ఆయనకి 4,000 కోట్లు ఇచ్చారు, ఆయన దివాళా తీశారు. వీళ్ళు వచ్చి మా భూములు మాకు ఇప్పించండి, మా యొక్క అప్పులు మాకు ఇప్పించండి, లేకపోతే మాకు ఆ భూములను ఇప్పించండి అంటూ ట్రిబ్యునల్లో దాఖలు చేశారు. ట్రిబ్యునల్ ఏం చేసింది? రెజల్యూషన్ ప్రొఫెషనల్ RP అంటారు, అంటే ఈ మొత్తం దీనికి మధ్యవర్తిత్వం వ్యవహరించడానికి జనరల్గా ఈ NCLT ట్రిబ్యునల్స్ RPs పెడతాయి, రెజల్యూషన్ ప్రొఫెషనల్స్ అంటారు వాళ్ళని. అతను ఫీజు తీసుకొని చేస్తాడు, అతను బయట వ్యక్తి. ఒక RPని పెట్టాయి. ఆ RP బ్యాంకులతో మాట్లాడాడు. జనరల్గా బ్యాంకులు ఏం చేయాలి? రావాల్సిన డబ్బు ఎంత? 4,190 కోట్లు. బ్యాంకులు ఏం చేయాలి? వడ్డీ వేసుకొని, వడ్డీ, చక్రవడ్డీ, బారు వడ్డీ, నేను పొరపాటున ఒక లోను ఒక EMI కట్టకపోతే ఇంటికి కూర్చొని బ్యాంకులు గందరగోళం చేస్తాయి. కానీ ఈ విషయంలో మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు A1గా ఉన్న ఈ బ్యాంకుల విషయం, ఈ లేపాక్షి విషయంలో మాత్రం బ్యాంకులు చాలా ఉదారంగా, చాలా ఏమంటారు ఇంతకంటే చౌకబేరం లేదన్నట్టుగా 4,190 కోట్లు అవసరం లేదండి, ఒక 475 కోట్లు ఇచ్చేయండి అన్నారు. ఎంత? 475 కోట్లు మాత్రమే.
దానికి రెజల్యూషన్ ప్రొఫెషనల్ ఫీ ఒక 23 కోట్లు, మొత్తం కలిపి 501 కోట్లు ఇచ్చేయండి, మొత్తం భూములు మీకు ఇచ్చేస్తామన్నారు. మీరన్నదంతా వాస్తవమే. అందరూ వచ్చారు, రకరకాల వాళ్ళని తీసుకొని వచ్చారు. సో రకరకాల వాళ్ళని తీసుకొచ్చారు. సో 501 కోట్లకి అరబిందో దగ్గర నుంచి శ్యామరాజు, అరబిందో రకరకాల పేర్లతో ఉండే వాళ్ళందరూ వచ్చారు. దాంతోపాటు జగన్మోహన్ రెడ్డి మేనమామ అయిన రవీంద్రనాథ్ రెడ్డి కూడా వచ్చాడు. వచ్చి 501 కోట్లు నేను కడతాను అని చెప్పి ఆయనకు సంబంధించిన అర్తిన్ ప్రాజెక్ట్స్ అనే సంస్థకి ఇచ్చేశారు. ఇదంతా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగింది, అప్పటిదాకా ఏమీ జరగల. ఓకే, ఆయన 50 కోట్లు కట్టాడు. ఫర్ రీజన్స్ అన్నోన్ మిగతా డబ్బు నేను కట్టలేను అని వెనక్కి వెళ్ళిపోయాడు. వెనక్కి వెళ్ళిపోయేటప్పటికి 2021లో ఆయన వెనక్కి వెళ్ళిపోయాడు. సరే, 22లో కోర్టు ఏం చేసింది, మరి ఆయన వెనక్కి వెళ్ళిపోయాడంటే ఈ రెజల్యూషన్ ప్రొఫెషనల్ ఏమన్నాడంటే ఆయన కలకత్తాకు చెందినవాడు. సో ఆయన కలకత్తాకు చెందిన ఆ యొక్క రెజల్యూషన్ ప్రొఫెషనల్ ఇంకో సుబ్బారెడ్డి, వెంకటేశ్వర రెడ్డి ఇద్దరు కడపలు ఉన్నారు. సుబ్బారెడ్డి, వెంకటేశ్వర రెడ్డి ఇద్దరు కడపలు ఉన్నారు. వాళ్ళు 501 కోట్లు కట్టేస్తారు. సో ఆ కట్టేస్తే దాని బేస్గా మీరు వాళ్ళకి ఇచ్చేయవచ్చు అన్నారన్నమాట. ఇది కూడా బాగానే ఉంది, సరే కానివ్వండి అనేది. ఇదంతా 2022 దాకా జరిగింది. ఈ బ్యాంకులు ఎవరు అసలు, ఎందుకు ఇంత కారు చౌకగా అమ్మారు అని అస్సలు ఎవరు మాట్లాడాల. మన గవర్నమెంట్లో అంటే అప్పటి వైసీపీ గవర్నమెంట్లో ఉన్న వాళ్ళు ఎవరు మాట్లాడాల. ఇంతకు అసలు ల్యాండ్ ఎవరిది, ఏపీఐఏసీది. ఏపీఐఏసీ అంటే ఎవరు, ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ అంటే గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. భూమి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్కి సంబంధించింది. భూమి గలవాడు అసలు మాట్లాడాల. అరే అది 119 కోట్లకు నేను ఇచ్చాను రా వాళ్ళకి, మేమిచ్చాము, మేమిచ్చింది కేవలం ఇండస్ట్రీలు పెట్టడానికి, ఆడేవాడు కొదవ పెట్టడానికి, కొదవ పెట్టుకోవడానికి ఆ బ్యాంకులో ఎవరు, అమ్ముకోవడానికి మీరెవరు, కొనడానికి ఈ రవీంద్రనాథ్ రెడ్డి ఎవడు, ఇంకోడెవడు, వెంకటేశ్వర రెడ్డి, సుబ్బారెడ్డి ఎవరు, వీళ్ళంతా ఎవరు అసలు, భూమి నాది, భూమి గవర్నమెంట్ది, భూమి ఆంధ్రప్రదేశ్ది, భూమి ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జిల్లా చిలమత్తూరు రైతులది అని జగన్మోహన్ రెడ్డి మాట్లాడాలి కదా. యాజ్ యూజువల్ ఆయన మాట్లాడారు కదా, ఆయన మాట్లాడాల. గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ గమ్మునుంది. ఈ వేలం పాటలంతా జరుగుతూ చివరి స్థాయికి వచ్చాయి. మరీ ఎక్కువ ప్రెజర్ అయిపోయేటప్పటికీ ఆయన కట్టకపోయేటప్పటికి ఆ అర్తిన్ ప్రాజెక్ట్స్ యొక్క దీన్ని క్యాన్సిల్ చేసింది. ఆయన మీరు ఎట్లా క్యాన్సిల్ చేస్తారు, ఒక 6 నెలలు టైం ఇస్తూ ఉన్నారు. 6 నెలల తర్వాత కూడా ఆయన కట్టలేదు. 500 కోట్లు క్యాష్ కట్టాలి. 500 కోట్ల క్యాష్ ఆయన తేలేకపోయాడంట. అందుకని విధిలేని పరిస్థితుల్లో ఏపీఐఏసీ కోర్టులో నన్ను కూడా ఇంప్లీట్ చేసుకొని ఈ కేసులో అని చెప్పి ట్రిబ్యునల్లో వేసింది. ఈ 4 సంవత్సరాల పాటు గమ్మని చూస్తున్న ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, ఇక్కడ ఎవరు మంచోళ్ళో ఎవరు చెడ్డోళ్ళో అందరూ ఆంధ్రప్రదేశ్ మీద భూముల మీద కన్నేసిన వాళ్ళే. 4 సంవత్సరాల పాటు గమ్మని ఉన్న, ఏం మాట్లాడకుండా ఉన్న ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఎవరు తిట్టారో ఏంటో పాపం పైనుంచి ఏమి మొట్టికాయలు పడ్డాయో వాళ్ళు కూడా ట్రిబ్యునల్లో 2022లో కేసేశారు. ఏపీఐఏసీతో పాటు మేము ఆల్రెడీ ఈ 8,000 ఏకర్స్ని జప్తు చేశాము, మీరు ఇప్పుడు దాన్ని ఏదో వేలం అంటున్నారు, ఎట్టేస్తారు మీరు వేలం వేయడానికి లేదు. అప్పుడు ట్రిబ్యునల్, అప్పుడు జడ్జిలు పేర్లేందుకు వాళ్ళు ఏం చెప్పారు, బ్యాంకులు మా అప్పు తీసుకుంది బ్యాంకులు 10% 4,000 కోట్లకి 500 కోట్లు అంటే రఫ్లీ అరౌండ్ 11% చాలా ఉంటున్నాయి. మరి చాలా అంటుంటే మీకేం ప్రాబ్లమ్ అన్నారు. అరే ఆ భూమి మాది అని అందరూ గొడవ చేస్తే సరే అప్పుడు ఏం చేశారు, ఫైనల్గా ఈ వేలాన్ని ఆప్ చేస్తామన్నారు. కానీ మీ ఇద్దరి ఇంప్లీట్ పిటిషన్ మాత్రం కొట్టేస్తున్నాము. ఎందుకంటే ఇప్పటికిప్పుడే దీన్ని అమ్మాలన్న ఉద్దేశం వాళ్ళకి లేదంట. వాళ్ళంటే ఎవరు, బ్యాంకులంట. మరి ఇన్ని రోజులు బ్యాంకులు ఏ ఉద్దేశంతో వేలం లోపలికి వచ్చారు, మరి ఇప్పుడు సడన్గా వేలం ఎందుకు మానుకున్నారు, రిసోర్స్ ప్రొఫెషన్లు వేలం వేయటం లేదని చెప్తున్నారు. కాబట్టి ఎన్ఫోర్స్మెంట్ దాన్ని జప్తు చేసినా కూడా మిమ్మల్ని ఈ కేసులోకి మేము చేర్చుకోవట్లేదు అని చెప్పిన ట్రిబ్యునల్. ఏపీఐసీని ముఖ చీపాట్లు పెట్టి ఇండోలేం గాడిదలుగా వస్తున్నావా నువ్వు, దాదాపు ఇదే లాంగ్వేజ్లో ఇంగ్లీష్లో తిట్టారు. ఇండోలేం గాడిదలుగా వస్తున్నావా, ఇప్పుడు వచ్చావు నువ్వు, 4 సంవత్సరాలు ఏం చేస్తున్నారు, అందుకని మీకు ఇప్పుడు దీంట్లో ఇంప్లీట్ అయ్యే అవకాశం లేదు అని చెప్పింది. అంటే ట్రిబ్యునల్ 2023 కరెక్ట్గా సంవత్సరం క్రితం జూలై 22-21, సో 2023 జూలైలో వచ్చిన తీర్పు ప్రకారం 3 తీర్పులు ఇచ్చారు. ఫస్ట్ తీర్పు ఏమంటే ఈడీకి దీంట్లో ఇంప్లీట్ చేసుకోము, హవెవర్ ప్రస్తుతానికి వేలం వేయట్లేదు కాబట్టి వేలం ఒకవేళ వేస్తే మీకు ఇస్తాము అన్నారు.
అంటే ఈడీ యొక్క దీన్ని స్టాప్ చేశారు. ఏపీఏసీ నువ్వు ఇంప్లీట్ కావడానికే లేదు పోన్నారు. మూడో తీర్పు ఏంటంటే ఇప్పుడు వేలం వేయకపోయినా ఈ సుబ్బారెడ్డి వెంకటేశ్వర రెడ్డి ఈ వెంకటేశ్వర రెడ్డి సుబ్బారెడ్డి యొక్క వేలం ప్రాసెస్ని కంటిన్యూ చేయండి, ఎప్పుడు ఉంటే అప్పుడు చూద్దాము అన్నారు. ఈ రోజుకి రోజు పరిస్థితి ఏంటి అంటే భూమి ఆంధ్రప్రదేశ్ది కాదంట, భూమి ఏపీ ఐఏసీది కాదంట. ఈ బ్యాంకులకు వాళ్ళకి ఎప్పుడు వస్తే ఎప్పుడు కావాలనిపిస్తే అప్పుడు వేలం వేస్తారంట. మనం ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్ ప్రజలు నోట్లు తెచ్చుకొని నోట్లో వేలు పెట్టుకొని చూస్తూ ఉండాలంట. ఏమి న్యాయమో ఇది? ఈ కోట్లు ఎక్కడ నుంచి వచ్చాయో నాకు అర్థమే కావట్లేదు. మా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఎలా సంబంధం లేదంట. ఈయనెవరో రాజశేఖర్ దానికి ఉత్తిపుణ్యానికి ఏమంటారు ట్రాన్స్ఫర్ చేస్తారంట. 119 కోట్ల రూపాయలకి ఏపీ ఐఏసీ రైతుల దగ్గర కొంటుందంట, దాన్ని ఇందుకు ట్రాన్స్ఫర్ చేస్తుందంట. ఆయన 4,000 కోట్ల రూపాయలకి 4,000 ఎకరాలని కొదవ పెట్టుకుంటాడంట, దాన్ని మొత్తం మింగేస్తాడంట. మింగేసిన తర్వాత దాన్ని దివాలా తీస్తారంట ఏ కంపెనీ. ఆ తర్వాత బ్యాంకులు వచ్చి 500 కోట్లకు చాలా ఉంటుందంట. ఆ 500 కోట్లకి జగన్మోహన్ రెడ్డి గారి మేనమావ దగ్గర నుంచి వాళ్ళ అనుయూలు మొత్తం వస్తారంట. ఇది ఎక్కడ న్యాయం? ఇది ఎవరి సొమ్ము ఎవరు తీసుకుంటున్నారు? పోలీసులు ఈ బ్యాంకులు ఎవరు తెలుసా? ఈ బ్యాంకుల దగ్గరికి వస్తే మరి ఇంత తక్కువగా ఎలా మేనేజ్ చేశారు బ్యాంకుని? బ్యాంకులు ఎవరితో మిలాఖత్ అయ్యాయి? జగన్మోహన్ రెడ్డితో బ్యాంకులు మిలాఖత్ అయ్యాయా, లేకపోతే హిందూతో కలిసిపోయారా, లేకపోతే ఎవరితో కలిసిపోయారు? 4,190 కోట్ల రూపాయలని వన్ టైం సెటిల్మెంట్ కింద 10% బ్యాంకులు ఒప్పుకునేస్తాయా? అంటే మొత్తం 3,500 కోట్ల రూపాయలు రైట్ ఆఫ్ చేసుకుంటాయా ఈ బ్యాంకులు? ఎవరు? నేను పేర్లు చదువుతా, కావాలని అందరి పేర్లు చదువుతున్నాను నేను. ఎస్బీఐ మొత్తం 4,000 కోట్ల రూపాయలు, ఎస్బీఐ 996 కోట్ల రూపాయలు ఇచ్చింది. ఎస్బీఐ 996 కోట్ల రూపాయలు ఇస్తే 99 కోట్ల రూపాయలు చాలా నాకు, మిగిలిన 9 కోట్లు నాకు వద్దంటుంది. వాట్? ఎస్బీఐ చైర్మన్ ఏం చేస్తున్నావు బాస్ నువ్వు? యాజ్ ఎ సిటిజన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అమాల్సిన ఎస్బీఐ ఎందుకు 90% నాకు వద్దనుకుంటుంది లేపాక్షి భూముల్లో? ఐడిబిఐ 803 crores అంట, అంటే 10% రాలంట, అంటే మొత్తం 720 crores వదులుకుంటుంది. ఎడెల్వైసీస్ అసెట్స్ ఇది ఒక ప్రైవేట్ కంపెనీ, వీళ్ళు 450 కోట్లు ఇచ్చారు, మొత్తం 4,000 కోట్లు, అంటే ఒక 10% చాలంట వీళ్ళకి. ఒక ప్రైవేట్ కంపెనీ కొన్ని. బ్యాంక్ ఆఫ్ ఇండియా 339 కోట్లు, 33 కోట్లు చాలంట. సిండికేట్ బ్యాంక్ 217 crores, 21 crores చాలంట, అంటే అందరూ 10% చెప్తాను నేను. పంజాబ్ నేషనల్ బ్యాంక్ 223 crores, 22 crores చాలంట. కెనరా బ్యాంక్ 199 కోట్లు, 19 కోట్లు చాలంట. ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ 243 crores, 24 కోట్లు చాలంట. యూకో బ్యాంక్ 193 కోట్లు. అందుకే ఆ బ్యాంకు 100 సార్లు ఇప్పటిదాకా దివాలా అంచుల్లో వచ్చింది. వాళ్ళకి 19 కోట్లు చాలంట. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 125 కోట్లు, 12 కోట్లు చాలంట పాపం. ఆంధ్ర బ్యాంకు ఎప్పుడో వేరే ఏదైనా కలిపేశారు, అప్పుడే ఆంధ్ర బ్యాంక్ 150 కోట్లు ఉంటే 15 కోట్లు ఇచ్చేది మాకు చాలని చెప్పిందంట. వీళ్ళందరూ కన్సార్షియం. ఎస్ఆర్ఈఐ వీళ్ళు ఇదొక ప్రైవేట్ కంపెనీ, 246 crores ఉంటే 24 crores చాలండి. మొత్తం 4,189 కోట్లుంటే 475 కోట్లు చాలని చెప్పారు. ఏం బ్యాంకులో ఇవి ఇంత ఉత్తుత్తి బ్యాంకుల్లాగా ఉన్నాయి ఇవి చూస్తుంటే. ఎక్కడుంది మోసం? ఎవరితో మిలాఖతయ్యారు, ఎవరితో కలిసిపోయారు? ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని మోసం చేస్తుంటే అప్పటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎందుకు మిన్నకుండిపోయింది, ఎందుకు చూస్తూ ఉండిపోయింది? ఒకవేళ ఇదే వేళం కనుక ఇక ట్రిబ్యునల్ కంటిన్యూ చేస్తుంటే డే లైట్ రాబరీ కదా ఇది. ఇట్స్ డే లైట్ రాబరీ. ఇవంతా ఎవరికి వస్తున్నాయి? జగన్మోహన్ రెడ్డి గారి అనుయూల సంస్థలకి వచ్చుంటే, అర్థిన్ ప్రాసెస్ వచ్చుంటాయి. తర్వాత కొత్తగా మేము కూడా బిడ్డింగ్లో పాల్గొంటా అంటూ వచ్చిన వెంకటేశ్వర్లు, సుబ్బారెడ్డి కూర్చుంటాయి. ఇంత మోసాలు ఎందుకు జరుగుతున్నాయి? మొత్తం అప్పులో 88% రైట్ ఆఫ్ చేసుకొని 12% ఇచ్చేస్తే వచ్చేస్తారంట, మొత్తం ఇచ్చేస్తారంట. సో ఈ టైప్లో ఒక్కొక్కరు చేశారు. సరే, ఇది అయిపోయింది. ఇప్పుడు ఇవాళ ఈ పరిస్థితి ఏంటి అంటే, రెజల్యూషన్ ప్రొఫెషనల్ అనే అతను వేలంపాట ప్రాసెస్ని కంటిన్యూ చేయొచ్చు అని ట్రిబ్యునల్ చెప్పింది. కానీ ఏపీ ఐఏసీని ఇన్వాల్వ్ కాకూడదు అని కూడా ట్రిబ్యునల్ ఆర్డర్ ఇచ్చింది. ఈడీని కూడా ఇన్వాల్వ్ కావద్దంటూ ఆర్డర్ ఇచ్చింది. ఎందుకంటే వేలం ఇప్పుడు వేయట్లేదు కాబట్టి. వేలం ఎప్పుడు వేస్తారంటే బ్యాంకులు ఎప్పుడు కావాలంటే అప్పుడే వేస్తారంట. కానీ ఆ భూములు వాళ్ళవి కాదు కదా అంటే అది మళ్ళీ చూస్తూ ఉంటారు. ఇది ఏమి ట్రిబ్యునల్లో ఖచ్చితంగా ఒక సిటిజన్గానే మారుతాను. వీఆర్ నాట్ సాటిస్ఫైడ్ విత్ ది యాక్ట్ ఆఫ్ ట్రిబ్యునల్.
ఎందుకంటే ఏపీ ఐఏఎస్లో ఎవరన్నా ఉండవచ్చు, ఏ గవర్నమెంట్ ఉండవచ్చు, లేటుగానా వాళ్ళు వచ్చిండొచ్చు, అప్పుడు ప్రభుత్వం తప్పు చేసింది కాదంట్లా. కానీ అసలు భూమి సొంతదారు ఏపీ ఐఏఎస్సి, వాళ్ళని ఇంప్లీట్ చేయకపోవడం కేసులో. సరే, ఇదంతా అయిన తర్వాత ఎందాకు వచ్చాయి మన ఇది చూస్తుంటే మొత్తం 8,000 ఎకరాలు కదా, 4,000 ఎకరాలు ఇప్పుడు నేను చెప్పిందంతా జరిగింది. ఎంత కాంప్లెక్స్గా ఉంది ఇది, అర్థం చేసుకోవడం కొంచెం టైం పడుతుంది కూడా. 4,000 ఎకరాలు ఇప్పుడు నేను చెప్పింది జరిగింది. మిగతా 4,000 ఎకరాలు ఏమయ్యాయరా అంటే 2012లో 4,000 ఎకరాలు ఎట్టయితే బ్యాంకులో కుదవబెట్టాడో ఈ ఇందు శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారు, మహానుభావుడు, మామూలుడు కాదండి బాబు, ఈ 4,000 ఎకరాలు బ్యాంకులో కుదవబెట్టి దాంతోపాటుగా లేపాక్షి వెల్నెస్ టెక్నాలజీస్ అండ్ లేపాక్షి హెరిటేజ్ అంటూ 2 కంపెనీలు స్టార్ట్ చేసి ఢిల్లీకి చెందిన గ్లోబల్ ఎమర్జింగ్ మార్కెట్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, గ్లోబల్ ఎమర్జింగ్ మార్కెట్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అనే ఒక సంస్థకు 238 కోట్ల రూపాయలకు 2,000 మిగిలిన ఈ 4,000 పోంగా 8,000లో 4,000 బ్యాంకులో పెట్టింది పోంగా మిగిలిన 4,000 ఎకరాల్లో 2,650 ఎకరాలని 238 కోట్ల రూపాయలకి అమ్మేస్తూ 5 కోట్లు అడ్వాన్స్ తీసుకున్నాడు. కానీ అప్పటికే ఈడీ కేసులు పెట్టడం వల్ల ఆ 2,650 ఎకరాలు రిజిస్ట్రేషన్ కాలేదు. ఎప్పుడు ఇది 2012 సంగతి, దాదాపు దశాబ్దం గడిచిపోయింది. ఎప్పుడు 2022 జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చారు. వచ్చి కోవిడ్ అంతా అయిపోయిన తర్వాత రిలాక్స్గా కూర్చున్న తర్వాత 2022లో ఆ గ్లోబల్ ఎమర్జింగ్ మార్కెట్స్ బెంగళూరు ఎన్సిఎల్టీలో కేసు వేసింది. ఏం కేసు బాబు, మాకు అప్పుడు 5 కోట్లు ఇచ్చారు, 5 కోట్లు మేము ఇచ్చాము 2,650 ఎకరాల కోసం లేపాక్షి, అక్కడ మేము వెల్నెస్ టెక్నాలజీస్ అనే ఇది హెరిటేజ్ గురించి రకరకాల సంస్థలు పెడదలుచుకున్నాము, 5 కోట్లు ఇచ్చాము. ఆ తర్వాత మాకు వాళ్ళు రిజిస్ట్రేషన్ చేయలేదు, ఈడీ కేసు అని చెప్తూ రకరకాలుగా పోస్ట్పోన్ చేస్తూ 10 ఏళ్ళు పోస్ట్పోన్ చేశారు. ఇప్పుడు అవంతా వడ్డీతో కూడా 28.5 కోట్లు అయింది, దాదాపు 29 కోట్లు అయింది. అందుకని వాళ్ళు మాకు డబ్బులు ఇవ్వలేదు కాబట్టి ఆ 2,650 ఎకరాలని మాకు ఇచ్చేయండి. ఎంత? 2,650 ఎకరాలని. ఇదేదో ఏమంటారు, పప్పు బెల్లాలు బఠానీలు మారు ఉన్నాయన్నమాట. సో 2,650 ఎకరాలు మాకు ఇచ్చేయండి అన్నారు. అంటే 4,190 ఎకరాలు బ్యాంకులు కుదవబెట్టినవి, ఆ తర్వాత 2,650 ఎకరాలు ఢిల్లీ గవర్నమెంట్కి, గ్లోబల్ ఎమర్జింగ్ టెక్నాలజీస్ అనే ఢిల్లీకి చెందిన సంస్థకి మొత్తం కలిస్తే 6,840 ఎకరాలు. 6,840 ఎకరాలు బ్యాంకులు ప్లస్ ఆ ఢిల్లీ చెందిన గ్లోబల్ మొత్తం ఇదొక 501, అదొక 28.5, మొత్తం 525, 530 కోట్లకు తీసుకుపోతుంటే, కోర్టులో వేస్తుంటే, ఎన్సిఎల్టీలో వేస్తుంటే బెంగళూరు ఎన్సిఎల్టీ ఓకే అనింది. ఆ తర్వాత లేపాక్షి అది కాంటూ అప్పటి పాత లేపాక్షి ఈ హిందూ వాళ్ళ సంస్థ హిందూ లేపాక్షి అప్పీలేట్ ట్రిబ్యునల్ చెన్నైకి పోయింది, వాళ్ళు కూడా ఓకే అన్నారు. ఆ తర్వాత లేపాక్షి సుప్రీంకోర్టులో వేసింది, రేపు సుప్రీంకోర్టు తీర్పుకు రాబోతుంది. అందుకోసం ఈరోజు ఈ ప్రెస్ కాన్ఫరెన్సు. రేపు మాపు ఒకవేళ సుప్రీంకోర్టు కూడా ఆ తీర్పు ఆ గ్లోబల్కి అనుకూలంగా వస్తే 2,650 ఎకరాలు 25 కోట్లకి వెళ్ళిపోతాయి, 28 కోట్లకి. 2,650 ఎకరాలు 28 కోట్లకి వెళ్ళిపోతాయి. ఇవన్నీ జరుగుతుంటే జగన్మోహన్ రెడ్డి గారు నిమ్మక నేతగా ఆయన ప్యాలెస్లో హ్యాపీగా చిద్విలాసంగా మనకు మొత్తం వచ్చేస్తుంది, బాగా చేశారంటూ వాళ్ళని భుజం తట్టు సైలెంట్గా ఉండి రాష్ట్రంలోని 8,000 ఎకరాలని కైంకర్యం చేయడానికి బ్రహ్మాండంగా పక్కా ప్లాన్ వేసుకున్నాడు. ఒక దశాబ్దం తర్వాత నాకు ఎప్పుడో మా తాతలకు ఇవ్వాల్సిన అప్పుడు అప్పు ఉంది అంటూ ఇప్పుడు ఎప్పుడో వచ్చినట్టుగా దశాబ్దం తర్వాత నాకు 5 కోట్లు నేను ఇచ్చాను, 5 కోట్లు ఇంత అయింది, 20 కోట్లు అయిపోయింది, ఆ 20 కోట్లుగా నాకు 2,650 ఎకరాలు కావాలని ఆ గ్లోబల్ ఎమర్జింగ్ మార్కెట్స్ ఎవరో అడగడం, ఈ ట్రిబ్యునల్ చెన్నై ట్రిబ్యునల్ ఫస్ట్ బెంగళూరు ట్రిబ్యునల్, తర్వాత చెన్నై అప్లే ట్రిబ్యునల్ కూడా ఓకే అని చెప్పడం. 2,650 ఈ ట్రిబ్యునల్ ఆలోచించరా, ఏమి జడ్జిలో ఏం కోర్టులో ఏమన్నా అంటే కోర్టులో అన్నామంటూ మన మీద కేసులు పెడతారేమో. భూములు మావి,
మా రాష్ట్రానివి, మా రైతులవి. వాళ్ళెవరండి ఇవ్వడానికి? వాడెవడో, వాడికి సంబంధం లేని ఇది వాళ్ళు ఇవ్వడమేంటి? వాళ్ళు 5 కోట్లు అడ్వాన్స్ ఇచ్చాం కాబట్టి మొత్తం 2650 ఎకరాలు గ్లోబల్కి ఇచ్చేయాలని చెప్పి, గ్లోబల్ ఎమర్జింగ్ మార్కెట్ సంస్థకి ఇచ్చేయాలని చెప్పి వాళ్ళు కొట్టుపోవడం ఏంటి? ఈ యొక్క ట్రిబ్యునల్, బెంగళూరు ట్రిబ్యునల్, చెన్నై ట్రిబ్యునల్ ఓకే చెప్పడం ఏంటి? ఇప్పుడు సుప్రీంకోర్టులో ఆ కేసు ఉంది. అంటే మొత్తం మీరు చూస్తే దాదాపు 6840 ఎకరాల భూమిని కేవలం 529 కోట్లకి, నికరంగా చెప్పాలంటే 529 కోట్లు కొట్టేయాలని 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు జరుగుతుంటే, ఏపీఐఏసీ అంటే ఏపీఐఏసీ ఈజ్ నథింగ్ బట్ ది గవర్నమెంట్. వాళ్ళ భూములే కదా, గవర్నమెంట్ భూములు కదా. గవర్నమెంట్ సైలెంట్గా మెండకుండిపోయింది, ఏం మాట్లాడాల. ఎందుకంటే వచ్చేది మన వాళ్ళకి ఫస్ట్ ఇది వేసింది మేనమావ, సొంత మేనమావ. ఆయన ఏదో కట్టలేదంట, ఆ తర్వాత ఇంకో సుబ్బారెడ్డి వచ్చాడు, ఆ తర్వాత ఇంకో వెంకటేశ్వర రెడ్డి వచ్చాడు. ఇదే నేనేదో ఏమంటారు క్యాజువల్ చెప్పట్లేదు. సుబ్బారెడ్డి అనే వ్యక్తి, వెంకటేశ్వర రెడ్డి అనే వ్యక్తి, ఇద్దరు ఇప్పుడు బిడ్డర్స్. ఇప్పుడు కానీ ఆ రెజల్యూషన్ ప్రొఫెషనల్ బిడ్డింగ్ ఓపెన్ చేస్తే వాళ్ళిద్దరికే వస్తుంది. సో 8000 ఎకరాలు రాజశేఖర్ కావచ్చు, జగన్మోహన్ రెడ్డి కావచ్చు, వాళ్ళు కావచ్చు, రకరకాల కైంకర్యం అయిపోయినాయి. 10 సంవత్సరాలు, దాదాపు 2009లో కావాలి స్టార్ట్ చేసింది, ఈ రోజు 16 సంవత్సరాలు అయిపోయినాయి. రైతులు భూమిని అనుభవించట్లేదు. ఈరోజు మనం కియా అంటూ గొప్పగా చెప్పుకుంటున్నామే, బెంగళూరు నుంచి కియా కంటే ముందే ఉంటాయి, దాదాపు 45 కిలోమీటర్లు ముందే ఉంటాయి. బెంగళూరు ఎయిర్పోర్ట్ నుంచి కేవలం 60-70 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. గంటలో పోయి రావచ్చు, బ్రహ్మాండమైన హైవే ఉంటుంది. ఈరోజు ఆ భూములు ఎకరం కనీసం 60 నుంచి 1,20,00,000 దాకా పోతున్నాయి. మినిమం అయితే 60 పోతున్నాయి. రోడ్డు సైడ్ భూములు అయితే 1,50,00,000 దాకా పోతున్నాయి. లోపల భూములు అయితే 60 దాకా పోతున్నాయి. మరి ఈ భూములంతా ఒక్కొక్కరు దొబ్బేయాలని పచ్చిగా కోపం వస్తుంది, ఒక్కొక్కరు కొట్టేయాలని ఇంత పిచ్చేస్తున్నప్పుడు కొత్త గవర్నమెంట్ ఖచ్చితంగా ఈ దీంట్లో చర్యలు తీసుకోవాలి, తీసుకుంటుంది కూడా. ఎలా తీసుకోవాలి? ఉన్న ఒక ఐడియా ఏంటి అంటే, ఇది పార్టీ తరఫున అడుగుతున్నాం, గవర్నమెంట్ ఇది పరిశీలించాలి. దీంట్లో ఒక చిన్న చిటిక ఏంటంటే, ఎందుకు ఈ బ్యాంకులు ఎంత కారు చౌకగా అడుగుతున్నాయి అంటే, 4000 ఎకరాలని హిందూ బ్యాంకులు కుదవబెట్టినప్పుడు దీంతో పాటుగా దుర్గం చెరువు, అందరికీ హైదరాబాద్లో దుర్గం చెరువు ఎక్కడో తెలుసు కదా, దుర్గం చెరువు దగ్గర 4 ఎకరాల ల్యాండు, మియాపూర్, హైదరాబాద్లోని మియాపూర్లో ఉండే 21 ఎకరాల ల్యాండు, జూ దగ్గర అంటే బహదూర్పురా దగ్గర ఉండే దీంట్లో ఇంకొక 28 ఎకరాల ల్యాండు, ఇవి కూడా ఈ లేపాక్షి భూములతో సహా కుదవ పెట్టించుకున్నారు. ఇవాళ ఆ భూములు బయట రావాలి. ఎందుకంటే అవి ఒక్కొక్కటి ఒక్కొక్క ఎకరం అక్కడ 100 కోట్లు చేస్తుంది హైదరాబాద్లో. సో ఆ భూములు బయట తేవాలని ఎవరో చాలా పెద్ద రాజకీయ నాయకులు, లేకపోతే ఇంకోరో గవర్నమెంట్ దగ్గర ఉన్న వాళ్ళు ఎవరో తెలియదు, కానీ ఈ ఎలక్షన్లకు ముందు చాలా గట్టిగా ప్రయత్నం చేశారు. సో ఈ బ్యాంకులకి 500 కోట్లు, 475 కోట్లు ఇచ్చేసి వాళ్ళతో ఎవరితో కలిసిపోయారో, ఎవరితో మిలాఖత్ అయిపోయారో, కానీ ఈ దుర్గం చెరువు భూముల్ని, ఈ మియాపూర్ భూముల్ని బయట లాక్కొస్తే అది అక్కడుండే వాళ్ళు ఎవరో తీసుకోవాలి. ఎవరు తీసుకోవాలో ఎవరు తీసుకోవాలని ప్రయత్నించుంటారో ఊహించుకొని పెద్ద కష్టమేం కాదు. ఎన్నికలు జరిగిన తర్వాత విషయం వేరే, ఎన్నికలకు ముందు విషయం వేరే. సో ఎవరు ఆ దుర్గం చెరువు భూముల్ని, మియాపూర్ భూముల్ని ఆంధ్రప్రదేశ్ ప్రజల రైతుల డబ్బులతో కుదవబెట్టుకున్న ఆ యొక్క భూముల్ని ఎవరు కొట్టామనుకుంటారో ఊహించడం పెద్ద కష్టమేం కాదు. ఈరోజు ఏం చేయాలి అంటే, ఒక ఐడియా ఏంటంటే, ఒక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక ఎస్పీవి, స్పెషల్ పర్పస్ వెహికల్ని ఏర్పాటు చేసి ట్రిబ్యునల్లో కేసేసి, లేకపోతే హైకోర్టులో కేసేసి ప్రభుత్వం తరఫున ఒక బిడ్డు వేసి ఆ భూములు మనమే కొనుగోలు చేసుకోవచ్చు. ఇప్పుడు ఎవరికి ఏదో సుబ్బారెడ్డో, ఏదో వెంకటేశ్వర రెడ్డో, ఇంకొక రవీంద్రారెడ్డో వచ్చేసి 4000 ఎకరాలని, లేకపోతే ఇంకొక 2650 ఏకర్స్ ఆఫ్ అదేది ఢిల్లీ గ్లోబల్ సంస్థ వాళ్ళకి ఇస్తా ఉన్నప్పుడు గవర్నమెంట్ భూములవి సరే బ్యాంకులకి కుదవబెట్టిన, బ్యాంకులు ఒప్పుకున్నాయి కదా, మేము 500 కోట్లకి ఇస్తామని ఒప్పుకున్నాయి కదా, ఆ మేరకు రిటర్న్గా ట్రిబ్యునల్కి ఇచ్చాయి కదా, మనమే ఆ భూములు తీసుకుంటే ఆ యొక్క డబ్బు కట్టి ఎలా ఉంటుంది? ఒక ఎస్పీవి, స్పెషల్ పర్పస్ వెహికల్ని ఏర్పాటు చేసి ఆ భూములు సరే 475 కోట్లు మనం ఎట్టబెట్టాలి అంటే, ఇందాక నేను చెప్పినట్టు ఈ 4000 ఎకరాలు ఏదైతే ఫస్ట్ ఫేజ్లో 4000 ఎకరాలు బ్యాంకులు పెట్టారో ఆ యొక్క బ్యాంకుల్లో దుర్గం చెరువు భూములు ఉన్నాయి.
4.5 ఎకరాల దుర్గం చెరువు భూములు ఉన్నాయి, మియాపూర్లో ఉన్న 21 అనుకుంటాను ఆ ఏకర్స్ భూములు ఉన్నాయి, బహదూర్పురాలో ఉన్న భూములు ఉన్నాయి. ఈ 3 భూములు అమ్మితేనే 1000 కోట్ల పైగా వస్తుంది. సో ఇంత ఈజీగా వస్తుంది కాబట్టి ఏమంటారు, కుక్క కాటుకు చెప్పు దెబ్బ అన్నట్టుగా బ్యాంకులు చేసిన మోసాన్ని రైతుల తరఫున గవర్నమెంటు ఒక ఎస్పీవీని పెట్టి, ఇంకా ఈడీ అది జప్తు చేసింది కదా, కరెక్ట్, ఈడీ జప్తు చేస్తున్న భూముల్ని ఆస్తుల్ని చాలాసార్లు రిలీజ్ కూడా చేసింది. ఈ జగన్మోహన్ రెడ్డి కేసు ఎప్పుడు తేలుతుందో, అసలు ఏమైనా తెలుస్తారో లేదో కూడా తెలియదు. ఆయన అయితే కోర్టుకు పోడు, ఆ సిబిఐ కేసు జరుగుతూనే ఉంటుంది. ఇప్పటికి 12 ఏళ్ళు 13 ఏళ్ళలో గడిచిపోయింది. ఎప్పుడు తేలుతుందో, ఇంకొక 10 ఏళ్ళు గడుస్తుందేమో. ఆయన దగ్గర డబ్బులునే మేనేజ్ చూసుకుంటూ ఉంటాడు, అది వేరే విషయం. ఓకే, అది తేలేదాకా ఆ ఈడీ వాళ్ళ దగ్గర భూములు పెట్టుకొని అర్థం లేదు కదా. సో ఈడీతో సంప్రదింపులు జరిపి ఆ ఈడీ దగ్గర ఉన్న జప్తు చేసిన ఈ భూముల్ని రిలీజ్ చేయించగలిగితే మనం చట్ట ప్రకారంగానే, మనం ఎవరిని చట్ట ప్రకారంగా బ్యాంకులు మాకు ఇంత ఇస్తే చాలని చెప్పాయి, 501 కోట్లు ఇస్తే ఆ 4000 ఎకరాలు ఇచ్చేస్తామని చెప్పాయి. అండ్ 28 కోట్లకు ఆ 2650 ఏకర్స్ మొత్తం, అండ్ మిగతాది గవర్నమెంట్ భూమి. అది మొత్తం 8844 ఏకర్స్లో 5300 మనం అసైన్ ల్యాండ్ కింద కొనుగోలు చేస్తాం, 3000 ఎకరాలు గవర్నమెంట్ ల్యాండ్. సో మొత్తం 6180 ఎకరాలు 6840 ఎకరాలని 530 కోట్లు పెడితే అఫీషియల్గా మన గవర్నమెంటే దక్కించుకోవచ్చు ప్రజాత. ఇది ఒక ఆలోచన. మనం కానీ ఇఫ్ గవర్నమెంట్ టేకప్ చేస్తే ఇంకా చాలా ఆలోచనలు వస్తాయి. సో ది రిక్వెస్ట్ ఫర్ ది గవర్నమెంట్ ఈజ్, ఈ విషయం రకరకాల మంది దీని ఏమంటారు 8000 ఎకరాలని గత 14 సంవత్సరాల్లో కొన్ని వందల మంది రకరకాలుగా తినేశారు, రైతులు నాశనం అయిపోయారు. కనీసం ఇప్పుడు కొత్త రాష్ట్రంలో మనం ఇండస్ట్రీలు ఇవ్వాలంటే అంతంత భూములు రావాలంటే చాలా కష్టం. సో మనం ఇండస్ట్రీకి ఇండస్ట్రీ భూముల కోసమే దాన్ని కొనుగోలు చేసాం. ఆ ఇండస్ట్రీ భూముల కోసం ఇంత పెద్ద ఎత్తున ఒక చోటగా కరెక్ట్గా బెంగళూరు ఎయిర్పోర్ట్కి దగ్గరలో ఆల్రెడీ కియా కంటే ముందుగా దాని దగ్గరలో ఇంత పెద్ద ఉన్నప్పుడు ఖచ్చితంగా అందరికీ లేపాక్షి భూములు ఏదో చేయాలని. సో అవర్ రిక్వెస్ట్ ది గవర్నమెంట్ ఈజ్ ప్లీజ్ టేక్ ఇట్ బ్యాక్, ప్లీజ్ టేక్ బ్యాక్ ది ల్యాండ్ స్వాధీనం చేసుకోండి. దానికి ఏమేం చేయాలో ఇష్యూస్ని మళ్ళీ ఈ లేపాక్షిని బయటికి తెచ్చి, ఎప్పుడైతే 2014లో అప్పటి ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క అలొకేషన్ క్యాన్సిల్ చేశారు కాబట్టి ఇప్పుడు ఉన్నవన్నీ దాన్ని టెక్నికల్ ఇష్యూస్ కాబట్టి దీన్ని మళ్ళా మనం సర్ఫేస్ చేసి దీన్ని పైకి తెచ్చి దీని మీద ముందు పోవాల్సిందిగా మా యొక్క విజ్ఞప్తి. ధన్యవాదాలు.